నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లకు సోమవారం కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పౌర సన్మానం జరిగింది. కావలి పట్టణంలోనే వెంగళరావు నగర్ ప్రాంత ప్రజలు నివసిస్తున్న ఇల్లు పట్టా ఫారెస్ట్ ఉండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నో ఏళ్లగా వారు పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా కలెక్టర్ వెంటనే డీఫారెస్ట్ చేయించి వారికి పత్రాలిచ్చారు. ప్రజల కల నెరవేర్చిన కలెక్టర్ హిమాంశు శుక్లకు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, కావలి ఆర్డీఓ ఎలీషాబాబుకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ముందుగా బాపూజీనగర్ 29వ వార్డులో ఉదయగిరి రోడ్డు నుండి 60 అడుగుల సిమెంట్ రోడ్డుకు ఏపీయూఎఫ్ఐడీసీ ₹1,00,00,000 నిధులతో నిర్మిస్తున్న సిమెంట్ రోడ్డు శిలాఫలకాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ప్లీజ్ మనం కూడా వెనకరండి. ఫస్ట్ ఫోటో. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్రజలు అలాగే కావలి శాసనసభ్యులు గారు శ్రీ దొడ్డపాటి వెంకటేశ్వరరెడ్డి గారు గారిని సన్మానిస్తున్న కూడా మీ కవితాల గుణంతో అభినందించవలసిందిగా కోరుతా ఉన్నాను. చూడు త్వరగా 23వ వార్డు 22 నేదూరు జగన్ గారు సన్మానిస్తా ఉన్నారు. 19వ వార్డు అమ్మాయి కావాలి హోమ్ ఫస్ట్ వచ్చింది. ఇంట్లో 25వ వార్డులో ఉంటున్నాము. అది కలపడానికి కావాలని వచ్చిన్నాము. ఫోన్ చేస్తాను.
అందులో ఎక్కున్నాయి. థ్యాంక్ యూ సార్. అలాగే మున్సిపల్ కమిషనర్ శ్రవణ్ కుమార్ గారికి, ఈ యొక్క ఎంఆర్ఓ శ్రవణ్ కుమార్ గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి కాలక్రమేణా వచ్చినటువంటి మార్పులు, కోర్టు ఆర్డర్స్, భూముల్ని ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టే క్రమాల్లో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకూడదనేటువంటి ఆలోచనలతో తీసుకున్నటువంటి నిర్ణయాలలో ఈ కాలనీ కూడా ఈ ప్రాంత వాసుల మనోభావాలకి భిన్నంగా ఈ ప్రాంతం 22A పట్టడం, చాలామంది వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళ కోసం, లేదంటే ఇంకేదైనా కారణాలకు ఆర్థిక ఇబ్బందులను అమ్ముకోవడం కోసం తలమటిస్తున్నటువంటి దాదాపు 15 సంవత్సరాల నుంచి ప్రొహిబిటెడ్లో పెడితే ఈరోజు నిజంగా ఇది అతిశయోక్తి కాదు. నిజంగా యంత్రాంగం బాగుంటే వ్యవస్థ బాగుంటుంది. నాయకులుగా మా పాత్ర రికమెండేషన్, 1-2 సార్లు ఫాలోఅప్ చేయగలం. కానీ దమ్మున్న అధికారులు ఉన్నప్పుడే ఆ పనులు అవుతాయి. ఆ దమ్మున్న అధికారులే ఈరోజు మన కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు. నిజంగా వేదికపై ఉన్నటువంటి గౌరవ కలెక్టర్ గారికి, అదేవిధంగా గౌరవ శాసన స్థానిక సభ్యుల వారికి, అదేవిధంగా ఆర్డీఓ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొనేసిన అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషమైనటువంటి విషయం కావలి యొక్క వెంకటరామనగర్ కాలనీకి సంబంధించి. ఎందుకంటే మనకి కావలి పరిసర ప్రాంతాల్లో దాదాపుగా లక్షల కోట్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు, ఎంతో ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులు రావడం జరిగింది. దానికి ఈ ప్రాంత ప్రజలు కూడా ల్యాండ్స్ ఇచ్చి కూడా సహకరించడం జరుగుతూ ఉంది. దానికి మన గౌరవ కలెక్టర్ గారు కృషి ఎంతో ఉంది ఈ యొక్క ప్రాజెక్ట్ ఇక్కడ రావడానికి కూడా. అదేవిధంగా మీకున్న సమస్యలకు ఏవైనా సరే మీకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకొని మీ యొక్క అభిప్రాయాలకు అనుకూలంగా ఏవైతే మనం చేయడానికి అవకాశం ఉన్నాయి అన్నీ కూడా చేస్తానికి కూడా సార్ ఎప్పుడు కూడా ముందుకుంటారు. సార్ ఎప్పుడు మాకు ప్రతిరోజు కూడా ఈ 20 days సంబంధించినటువంటి సమస్యల మీద రోజు కనీసం 25 నుంచి 30 ఫైల్స్ పెట్టమని చెప్పేసి మాకు ఆదేశం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మనం ఈ యొక్క లాస్ట్ వీక్ నుంచే దాదాపుగా 100 ఫైల్స్ సార్ క్లియర్ చేసి ఉంటారు ఈ యొక్క 20 days సంబంధించి. అందులో భాగంగా ఈరోజు మన వెంకటరామనగర్లో కూడా ఈరోజు 75 ఇచ్చినటువంటి ఏదైతే 20లో పెట్టారో దాదాపు 45 సంవత్సరాల తర్వాత ఇవ్వడం జరిగింది. దీని మీద ఎంతోమంది మాకు సంపాదించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ పిల్లలకు సంబంధించి ఎడ్యుకేషన్ సంబంధించి లోన్ తీసుకోవాలన్నా, ఏదన్నా బాగా లేకుండా అమ్ముకోవాలన్నా, హాస్పిటల్ ఏదన్నా ట్రీట్మెంట్ కావాలన్నా కూడా అవకాశం లేకుండా ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇప్పటివరకు కూడా. అలాంటి సమస్యను ప్రశ్నించేసి మీ అందరికీ కూడా ఆనందం కలిగించేందుకు గౌరవ కలెక్టర్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ యొక్క సహకారం ఉంటే ఏదైనా చేయగలమని చెప్పేసి మరోసారి తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఈ సభకు వచ్చిన అందరికీ నా నమస్కారం. మామూలుగా మన ఐఎస్ ఆఫీసర్గా సెలెక్ట్ అయిన తర్వాత మాకు 2 సంవత్సరం ట్రైనింగ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ ఉత్తరాఖండ్లో మసూరి ప్రాంతంలో జరుగుతుంది. అక్కడ ఐఎస్కి ఒక ట్రైనింగ్ సెంటర్ ఉంది. ఆ ట్రైనింగ్ సమయంలో ఐఎస్ ఆఫీసర్ సెలెక్ట్ అయిన తర్వాత ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఎలా పని చేయాలి, ఎవరి కోసం పని చేయాలి, ఏం ఆలోచనతో పని చేయాలి అనేది చాలా క్లాసెస్ జరుగుతుంది. ఇలా ఒక క్లాస్లో ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి ఒక మాట చెప్పాడు. ఆ మాట నాకు ఈ రోజు వరకు గుర్తుంది. అంటే ఆ డిస్కషన్ మధ్యలో ఆ సీనియర్ ఆఫీసర్ ఏం చెప్పారంటే, మీ అందరూ రేపు కలెక్టర్ అవుతారు, కమిషనర్ అవుతారు, మీ చేతిలో చాలా పవర్ ఉంటుంది, మీ దగ్గర రోజుకి 100 ఫైల్స్ వస్తాయి. చాలామంది కెరియర్లో స్టార్టింగ్ మొదలున్నప్పుడు చాలా కష్టపడి పని చేస్తారు, కానీ ఆ తర్వాత కొంత స్లో అయిపోతారు. అది ఎప్పుడు కూడా జరగకూడదు. ఎందుకంటే మీ దగ్గర వచ్చిన ప్రతి ఫైల్ ఒక లైఫ్, ఒక జీవితం. ఎప్పుడు కూడా మీ దగ్గర ఫైల్ వచ్చినప్పుడు ఆ ఫైల్లో ఒక పర్సన్కి లైఫ్ ఉంది,
అలా ఆలోచించేసి ఆ ఫైల్ని చదవాలి. మీరు అప్రూవ్ చేస్తే లేకపోతే రిజెక్ట్ చేస్తే అతని లైఫ్లో చాలా మార్పు వచ్చేస్తుంది. సో ఎప్పుడు కూడా మీ చేతిలో ఉన్న పవర్ని ఆ ప్రజలకి మేలు జరగాలి, బాగా జరగాలి, ఆ ఆలోచనతో వాళ్ళ పని జరగాలి అనేది ఆలోచనతో ఆ ఫైల్ని చూసుకోవాలి. ఈరోజు ఈ వెంగళరావు నగర్లో రావడం, ఈ ఫైల్ క్లియర్ చేయడం నాకు లైఫ్లో ఎప్పుడు కూడా నేను మర్చిపోను. ఎందుకంటే ఒక ఫైల్లోనే ఈరోజు 2000 ఫ్యామిలీస్ లైఫ్ ఉంది. ఒక సంతకంతో 2000 ఫ్యామిలీస్ కుటుంబాల్లో నేను ఏదో చిన్న హ్యాపీనెస్ తీసుకొని రాగలిగాను. సో మామూలుగా కలెక్టర్గా ఎలా ఉంటుంది అంటే మీరు బాగా పని చేస్తున్నారా లేదా అనేది ఎలా ఉంటుంది, రాత్రి మంచి నిద్ర రావాలి. ఈరోజు నాకు మంచి నిద్ర వస్తుంది, ఎందుకంటే ఈరోజు ఒక మంచి పని. ఇట్లా నేను చెప్పాల్సింది అంటే ఈరోజు మంచి పేరు నాకు వచ్చింది, కానీ కృషి మన ఎమ్మెల్యే గారు. మామూలుగా నా దగ్గర కలెక్టర్ దగ్గర చాలామంది వస్తారు, టైం అడుగుతారు, కానీ పర్సనల్ పని కోసం అడుగుతారు. సార్ మాకు ఒక రోడ్ ఇచ్చేసేయండి, మాకు ఇది ఇచ్చేసేయండి, అది ఇచ్చేసేయండి. గత వారంలో ఎమ్మెల్యే గారు సార్ ఒక చాలా ఇంపార్టెంట్ పని ఉంది, మీరు 10 minutes నాకు ఇస్తే మీకు పర్సనల్గా వచ్చి బ్రీఫ్ చేస్తాను. ఏముంది ఎమ్మెల్యే గారు? లేదు మీకు ఫోన్లో అర్థమవుతుంది సార్, మాకు 10 minutes ఇవ్వండి, మీ ఇంటికి వచ్చి మీకు ప్రశాంతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీరే డిసైడ్ చేయండి. ఈ పని కోసం ఎమ్మెల్యే గారు నాకు టైం అడిగి కొంత సమయం వెయిట్ కూడా చేయాల్సింది వచ్చింది, కానీ అది లేదు. ప్రజల కోసం చేస్తున్నాం కాబట్టి కూడా వెయిటింగ్ చేయడం తప్పదు. వచ్చి నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేసి నేను చెప్పాను, మీ చెప్పింది చాలా ఇంపార్టెంట్, నేను 24 గంటల లోపల ఈ ఫైల్ క్లియర్ చేస్తానని హామీ ఇస్తున్నాను. ఇక్కడే నా జాయింట్ కలెక్టర్ గారికి కూడా నేను అభినందన ఇస్తున్నాను. ఎందుకంటే